కాకినాడ రామారావుపేటలో గల శంకర మఠంలో శ్రావణమాసం ఆఖరి శుక్రవారం పురస్కరించుకుని మఠంలో వేంచేసి ఉన్న శ్రీ గాయత్రీ దేవిని మహిళలు గాజులతో అందంగా అలంకరించారు. ఈ సందర్భంగా శంకర మఠం మహిళలు లలిత సహస్రనామ పారాయణ, లలిత చాలీస పారాయణ చేశారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు గాయత్రీదేవి ఎదుట ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు శాస్త్రోక్తంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం మహిళలంతా గాయత్రీదేవికి సామూహిక హారతిచ్చారు. ఈ సందర్భంగా శంకర మఠం సభ్యురాలు లావణ్య కార్యక్రమ వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ నేమాని సరోజారామం, సెక్రటరీ టి రామదాసు కమల, ట్రెజరర్ చామర్తి కళ్యాణి, చామర్తి కార్తిక్, కస్తూరి లక్ష్మి, భక్తులు, శంకరమఠం అర్చకులు వెంకటేశ్వరరావు కుమారి దంపతులు, అభి కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. అమ్మవారి శ్రీచక్రం పెట్టడానికి ఒకటి తీసుకొచ్చారు. ఆ పీఠం ఖరీదు 7,000 రూపాయలు. చాలా బాగా అమ్మవారు ఎవరితో చేయించుకుంటుందో మాకు తెలియదు. తెల్లారి పట్టుకొని ఎవరో ఒకరు వచ్చి ఏదో అనౌన్స్మెంట్ కి ఇస్తున్నారు. ఆవిడ మహిమ, ఆవిడ మా భక్తుల మీద ఆవిడ ప్రేమ అలా ఉంది. ముందు ఆవిడకి మా మీద ప్రేమ అలా ఉంది. అందరికైతే చేయించుకొని ఇక్కడ నేను ఉన్నాను అని చెప్పేసి ఆవిడ మాకు ఎప్పుడు చెప్తూ ఉంటుందన్నమాట. మహిమాతో ఉన్నది. మేమందరం కూడా వచ్చి ఎంతో ప్రేమతో ఈ అమ్మవారిని సేవిస్తాము. మా కోరికలన్నీ తీరుతున్నాయి. మా కమిటీ వాళ్ళు అందరూ కూడా సంతోషంగా ఒక అక్క చెల్లెళ్ళ దాకా ప్రతి కార్యక్రమాన్ని చాలా జయప్రదంగా చేస్తున్నారు. ఈ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ప్రార్థిస్తున్నాను.